యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడు తండ్రి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుల జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుల సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో నాయన ఈ రీతిగా ప్రభు ఎంతవరకు నాయన చక్కని మరి ప్రభు గానాలు చేసి ఉంటుండగా తండ్రి, ఇశ్రాయేలుల స్తోత్రాల మీద ఆశ్రుడైన తండ్రి, మా స్తుతులపైన మీరు ఆశ్రులు అవ్వండి. మీ ఆత్మకార్యము జరిగించిన ఆయన సహాయం చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, పరమల్లో దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా 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 నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నాయన ఈ వాక్యం ఎంతమంది బిడ్డలకు అవసరమైందో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డకి మీరు అర్థం చేపించండి నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించిన ఆయన, పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యాలు జరిగించిన ఆయన, స్థలమంతా నీ మహిమా ప్రభావాలు తేజస్తో ప్రకాశించదండి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి బిడ్డకి అర్థము చేపించండి. ఆయన మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ప్రతి బిడ్డకి అర్థమయ్యే శైలిలో మీరు బోధించండి నాయన. ఈ దీనరాల్ని మరుగుపరచండి నాయన. ప్రభా, ఈ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానంతో గ్రహింపుతో నన్ను నింపు నాయన. నింపుతండి ఆత్మకార్యము జరిగించు నాయన. సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదువుదాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అంటే ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఒకళ్ళు ఎవరంటున్నాడు? యెహోవా దృష్టి అంటే దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంటండి? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుందంట. ఆయన దృష్టి ఎప్పుడు చూసినా వాళ్ళ మీదే ఉంటుందంటండి. తర్వాత ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వాళ్ళ మీద కూడా అది ఏమవుతుందంట? నిలబడిపోతుందంటండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన యందు భయభక్తులు గలవారు మరి నిత్యము నిలుచు సియోను కొండలా ఉంటారన్నారు. కదలక నిత్యము నిలుచు సియోను కొండలా ఉంటారు అని చెప్తున్నారు. ఇలాగా ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉంటేనంట ఎంత ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన దయ మన మీదకి వస్తుందటండి. ఎవరి మీదకి వస్తుంది అన్నాడు? అందరి మీదకి వస్తుందని చెప్పలేదు. అందరి మీద ఆయన దృష్టి ఉంటుందని చెప్పలేదు. ఎవరి మీద దృష్టి వస్తుంది అంటున్నాడు? ఆయన యందు భయము భక్తి ఎవరిమైతే కలిగి ఉంటాం వారి మీదకి వస్తుందని చెప్తున్నాడండి. అయితే మరి ఆ దృష్టి రావడం వల్ల మనకు కలిగేది ఏంటి? ఎందుకని ఆయన దృష్టి మన మీదకి వస్తే ఏంటి ప్రయోజనం ఏంటి? మరి ఇప్పుడు కాదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం పెద్దవారు మాట్లాడుకున్నప్పుడు ఏమనుకునేవారంటే అండి, కాస్త నన్ను దృష్టిలో పెట్టుకోండి. ఏమనేవారు? కాస్త నన్ను దృష్టిలో పెట్టుకోండి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు, ఏదైనా వీళ్ళకి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు, నన్ను ఎప్పుడైనా మీ అవసరం నాకు వస్తుంది, ఏదోటి మిమ్మల్ని నేను హెల్ప్ అడుగుతాను, ఇప్పుడు అడగకపోయినా ఎప్పుడైనా నేను అవసరమైనప్పుడు నేను వస్తాను మీ దగ్గరికి, మిమ్మల్ని అడుగుతాను కనుక నన్ను కాస్త ఏం చేయాలి, మీరు దృష్టిలో పెట్టుకోండి అనేవారు అనమాట. ఒక్క మాటలో చెప్పేవారు. ఇప్పుడు చూస్తే మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు, ఎక్కడ చూసినా మోసాలు కనబడుతున్నాయా? ఎక్కడైనా మంచి చూడగలుగుతున్నారా మీరు? చెప్పండి. మంచి అనేటువంటిది ఎక్కడ కరువైపోయిందండి. చెప్పాలంటే మంచి అనేటువంటిది కరువైపోయింది. మోసం అనేటువంటిది అసలు ఎంత అభివృద్ధి చెందుతుందంటే, స్త్రీ మోసం చేయడమే, పురుషుడు మోసం చేయడమే, పెద్దోళ్ళు మోసం చేయడమే, పిల్లలు మోసం చేయడమే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మోసంలోకి వెళ్ళిపోయారండి చాలామంది. అందరూ అని నేను చెప్పను కానీ ఏదో కొద్దిగా వేళ్ల మీద లెక్క పెట్టే అంతటి వాళ్ళు మాత్రం
వాళ్ళు ఖచ్చితంగా దేవుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ మరి దేవుడికి ఇష్టకరంగా మనం జీవించాలి, ఆయన ఏం చెప్పాడో మనకు అది దాని ప్రకారంగా జీవించాలని ఆశ కలిగి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కానీ మనిషికి దురాశ ఎక్కువైపోయింది, దురాలోచనలు ఎక్కువైపోయినాయి అండి. మోసాలు ఏ రీతిగా మోసం చేసినా ఏదైనప్పటికైనా మనకేదో కావాలి, అవతల నష్టపోయినా పర్వాలేదు, నాకేదో కావాలన్నా ఆ యొక్క ఆరాటము, ఆ పోరాటం ఎక్కువైపోయిందండి ఇప్పుడు ప్రజల్లో. చూడండి, మీరు ఆ ఇంటర్వ్యూలు అవి చేస్తుంటే అమ్మాయిలు అంటున్నారు కదా, ఎందుకు నువ్వు ఇలా మోసం చేసావు అంటే వాళ్ళు అంటారు కదా, నేను పేదరికంలో పుట్టానండి, పేదరికంలో వచ్చానండి, నేనేమో అనుభవించలేదు. అవును, మోసం చేశాను, నేను మోసం చేస్తే ఆ అవతలోడు ఎందుకు మోసం అవ్వాలి, వాడి బుద్ధి ఏమైందని అడుగుతుందండి పిల్ల. ఎంత భయంకరంగా ఉన్నాయి చూసారా. అది తప్పు అనేటువంటి విషయం కూడా ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. నాకు లగ్జరీ లైఫ్ కావాలని చెప్తున్నారండి, ఖచ్చితంగా చెప్తున్నారు ఈ రోజు అమ్మాయిలు చాలామంది, నాకు లగ్జరీ లైఫ్ కావాలి. అదేటమ్మా అది తప్పు కాదా అంటే, తప్పేంటండి, తప్పు నాకు కావాలంతే, దానికోసం నేను ఏదైనా చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అంటే ఇప్పుడు ఎంత భయంకరంగా తయారైపోయారంటే, ఇది తప్పు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుస్తుందా అండి? తెలియట్లేదు. ఆ అమ్మాయి వల్ల ఆ అబ్బాయి నష్టపోవడమే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా నష్టపోయేటట్టు అయిపోతున్నారండి. అంత భయంకరంగా ఉన్నాయండి ఈ రోజుల్లో. నీతి లేదు, న్యాయం లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. అవి అంటే ఏంటి అన్నట్టు ఉన్నారండి ఇప్పుడు. అసలు అవి ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవన్నీ నాకు ఎందుకండి, నాకు లగ్జరీ లైఫ్ కావాలంతే. అదే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు అయితే అలా మాట్లాడతారా వాళ్ళు? చెప్పండి. నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ అవతల వాళ్ళని నేనేం చేయకూడదు, నష్టపరచకూడదు, వాళ్ళని శ్రమ పెట్టకూడదు, వాళ్ళకి దుఃఖాన్ని కలిగించకూడదు. నా వైపు నుంచి నేను తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా, నీ ఉద్దేశాన్ని సఫలపరిచే బిడ్డగా నేను ఉండాలి, ఇలా కోరుకుంటారండి. కానీ అది ఎంతమందికి ఉంది ఈ రోజునది? భయంకరమైన మోసాలు, ఎక్కడ చూసినా మోసాలు ఇవే మనం వింటున్నామండి. ఎంత దుర్మార్గంగా అయిపోయారంటే ఈ రోజున ప్రజలు అంత దుర్మార్గంగా అయిపోయారు. ఆ రోజుల్లో కూడా దుర్మార్గంగా అయిపోయిన ప్రజలు లేరా? పూర్వకాలాన్ని ఆ మొదటి తరం ఎందుకు గతించిపోయేలా దేవుడు చేశాడండి? అప్పటికీ కూడా ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. తర్వాత వాళ్ళు బలాత్కారం చేసేవారటండి. అంటే వాళ్ళకి ఇష్టం లేని పనులు కూడా వీళ్ళు బలవంతంగా వాళ్ళతో చేపిస్తారన్నమాట అండి. బలాత్కారులు అంటే ఏంటి? అది వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ ఆ ఇష్టం లేని పనులు వీళ్ళు ఏం చేస్తారు? బలవంతంగా చేపించేస్తారన్నమాట అండి. అది తప్పని వీళ్ళకి తెలిసినా వీళ్ళేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళ యొక్క బలం ఎక్కువైపోయి వీళ్ళ బలం తక్కువైపోయి ఆ రీతిగా కూడా అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అయినప్పటికైనా కూడా ఆ నోవహు అలాంటి పరిస్థితిలోకి వెళ్లకుండా తనకు తాను తన కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడుకున్నాడండి? మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలండి. ఎటువంటి మరి దుస్థితిలోకి మన కుటుంబాన్ని వెళ్ళనివ్వకూడదు. మనము దుర్మార్గులుగా ఉండకూడదు, మన కుటుంబాలను కూడా దుర్మార్గతనంలోకి తీసుకెళ్ళకూడదు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళ మీద దృష్టి పెట్టాడటండి. ఎంతమంది ప్రజల్లో వీళ్ళు ఇలా ఉంటున్నారు కదా, వీళ్ళని ఎలాగా నేను కాపాడాలి, ఈ దుష్టుల చేతిలో నుంచి నేను ఎలా కాపాడాలి, వీళ్ళని ఈ దుర్మార్గుల చేతిలో నుంచి ఎలా కాపాడాలి, వీళ్ళని ఎలాగ ప్రయోజకులు చెయ్యాలి అని దేవుడు ఏం చేశాడంటేనంట వాళ్ళ మీద దృష్టి పెట్టాడటండి. ఆయన మన మీద దృష్టి పెట్టినప్పుడు మన అన్నీ కూడా చూస్తూ ఉంటాడనమాట, గమనిస్తూ ఉంటాడండి.
కొన్నిసార్లు కొందరు విషయాలు ఏమన్నా మాట్లాడినప్పుడు ఏమంటారంటే సర్వసాధారణంగా, ఏమోనండి నేను దృష్టి పెట్టలేదండి, అవునా అలా జరిగిందా, అదా ఇదా అని, నేను వాళ్ళ మీద దృష్టి పెట్టలేదండి, నేను వాళ్ళని గమనించలేదండి అనేసి అంటూ ఉంటారు. అంటే దేవుడు అందరి మీద దృష్టి పెడతాడా? ఈ మాటను బట్టి అందరి మీద దృష్టి పెడతాడండి. ఈయన ఎవరి మీద పెడతానన్నాడు? ఆయన యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద దృష్టి పెడతానన్నాడు. అందరి మీద పెడతానని చెప్పలేదు. ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఆయన మార్గంలో నడుస్తున్నారో, బైబిల్ ఎందుకు ఇవ్వబడింది మనకి? ఇది చదివి ఎవరికో అప్పచెప్పడానికి కాదు, ఇది మనకి చదువులోని బాగా అర్థం చేసుకుని దాన్ని పరీక్షలు రాసేవాళ్ళు ఉంటారండి. పరీక్ష టైంలో కొంతమంది ఏం చేస్తారంటే, పరీక్షలు వచ్చేస్తున్నాయని చెప్పేసి బట్టి పట్టేస్తారన్నమాట అండి. దేనికి బట్టి పడతారు? ఆ వచ్చిన ప్రశ్నకి ఆన్సర్ రాయాలి, అంతవరకే వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి ఏమి రాశారో కూడా మర్చిపోతారు, ఇంకా జ్ఞాపకం ఉండదు. అదే దాని గురించి పరిశీలనగా చదివి అది వాళ్ళకి అర్థమయ్యి ఆ రీతిగా వాళ్ళు రాసి ఉంటే కనుక అది వాళ్ళకి జ్ఞాపకం ఉండిపోద్దండి. ఎన్నటికీ కూడా అది జ్ఞాపకం ఉండిపోతుంది. కానీ బట్టి పడితే ఉంటుందండి జ్ఞాపకం? ఉండదు. పరీక్ష కోసం బట్టి పట్టారు కానీ వాళ్ళకి అసలు చదువు మీద లేదు. అవునా కదా? బట్టి పట్టడాలు వేరు, మనం దాన్ని బాగా డీప్గా దాన్ని చదివడం వేరండి. మీరు బాగా చదవండి, మీ మనసులో అది ఏంటది మననం చేసుకోండి అని చెప్పేవారు టీచర్స్. అంటే దీని అర్థం ఏంటంటే, చదివేసేవాళ్ళం మళ్ళీ దాన్ని మేమేం చేసేవాళ్ళు లోపల అలాగా అప్పచెప్పుకున్నట్టు, ఎవరికో అప్పచెప్తున్నట్టు అన్నమాట. ఇలాగ అది మళ్ళీ చదువుతా అప్పచెప్పుకుంటున్నట్టు అలాగలాగా మాకు మేమే రివిజన్ చేసుకునేవాళ్ళు లోపల. ఏ టైంలోని? తింటున్నప్పుడు కూడా, కూర్చుని చదువుకున్నప్పుడు మాత్రమే కాదు, మనం కూర్చున్నా పడుకున్నా నిద్రపోయేటప్పుడు తప్ప మెలుకుకున్నంతసేపు అది ఏం చేస్తుంది లోపల? అది రివిజన్ అవుతూ ఉంటుంది అన్నమాట అండి. ఎక్కడైనా ఒకవేళ గుర్తు రాలేదనుకోండి ఆ మాట, అప్పుడు వెంటనే వెళ్ళి బుక్ చూసేవాడు. నేను ఇలా అప్పచెప్పుకుంటున్నాను కదా, నాకు నేనే అప్పచెప్పుకోవడం. అప్పచెప్పుకున్నప్పుడు ఏదైనా అక్కడ ఆగిపోయాము అంటే వెంటనే వెళ్ళి బుక్ చూసి నేను చెప్పేది కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ బుక్లో చూసేవాడు. అలా ఉండేదండి అప్పుడు చదువులు. ఇప్పుడు అలాగ లేవు. గుర్తేస్తున్నారు మాస్టర్లు. ఏం చేస్తున్నారు పిల్లల బుర్రలో? మా స్కూల్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది, పర్సంటేజ్ కోసం వీళ్ళు రుద్దుతున్నారు తప్ప వాళ్ళకి ఎంతవరకు వర్క్ అవుతుంది, అది వాళ్ళకి ఎంతవరకు జ్ఞాపకం ఉంటుంది, ఇదంతా వాళ్ళకి అనవసరం. అదంతా వాళ్ళకి అనవసరం అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ స్కూల్కి పేరు రావాలి, అంతవరకే. పేరు కోసం నడుస్తున్న స్కూల్స్ ఎన్ని లేవండి? మా కాలేజీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మా స్కూల్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పేసి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, ఆ పిల్లలకి ఏదో 10 అక్షరాలు రావాలని కాదానికి వాళ్ళ పర్సెంటేజ్ కోసం చేస్తూ ఉంటారన్నమాట. అందుకే చూడండి, అలాగా కష్టపడి ప్రయాసపడిన మాస్టర్లు మనం చూస్తే వాళ్ళకి 4 అక్షరాల్లో ఎలాగైనా రప్పించాలి అని వాళ్ళు కొడతారు, తిడతారు, అన్నీ చేస్తారండి. అప్పట్లో ఆ పిల్లలు మాస్టర్ అంటే కోపం వచ్చేస్తుంది. మిగతా వాళ్ళందరూ జోకులు వేసి అయ్యేసి నవ్వించేసి పంపించేస్తారండి వాళ్ళు. ఆ మాస్టర్లు అంటే చాలా ఇష్టం అవుతుంది. ఏ మాస్టర్ అయితే బాగా వీడికి 4 అక్షరాలు రావాలి, వీడు కాస్త ప్రయోజకుడు అవ్వాలి, వీడు మన దగ్గరికి వచ్చాడు కదా అని ఎవరైతే పట్టించుకుని చెప్తున్నారో వాళ్ళంటే ఖచ్చితంగా పిల్లలకి కోపం వచ్చేస్తుందండి. అయితే వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో మాస్టర్ విలువ తెలుసా మీకు? వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళ ప్రయోజకులు అయిన తర్వాత. అప్పుడు చిన్నప్పుడు మాస్టర్ చెప్పింది ఏంటి? ఆయన చెప్పబట్టే కదా, ఆయన కొడితే కొట్టాడు. కానీ ఈరోజు నేనేమయ్యాను? ప్రయోజకుని అయ్యాను, ప్రయోజకురాలను అయ్యాను. అంటే వాళ్ళు నాకు బోధించబట్టే, వాళ్ళు నన్ను కొట్టబట్టే, వాళ్ళు నన్ను కోప్పడబట్టే ఈరోజు నేను
ఈ స్థితిలోకి వచ్చానని అప్పుడు మాస్టర్ అంటే కోపం వచ్చింది, కానీ ఇప్పుడు అదే మాస్టర్ కాళ్ళు పట్టుకుని పూజించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అతను? హై స్థాయికి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ ఎక్కడ ఏ స్థితికి వచ్చాడు? ఇప్పుడు మాస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకప్పుడు తిట్టిన అతను, బాధపడిన ఆ వ్యక్తి ఆ మాస్టర్ కాళ్ళు పట్టుకుంటే నాకు పుణ్యం అన్నట్టుగా ఆ స్థితిలోకి వస్తారనమాట. అంటే వాళ్ళకి గ్రహింపు వచ్చింది. ఇప్పటికి తెలియని వయసులోనేమో తిట్టుకున్నారో కోపడ్డారో అన్నీ అయిపోయినాయి. కానీ ఆయన ఆ రోజున అలా చేయకపోతే ఈ రోజు నేను ఎలాగా అవుతానా అనేటువంటి గ్రహింపు రావడానికి ఆ వ్యక్తికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. వాళ్ళ నన్ను చేతిలోకి తీసుకోకపోతే, వాళ్ళ నన్ను ప్రయోజకులు చేయకపోతే నేను అయ్యేవాడినా అని చెప్పేసి ఆ వ్యక్తులకి చాలా జ్ఞానోదయం అవుతుందండి. అలాగే దేవుడు కూడా మనం ఎప్పుడైతే అందరిలాగా ఉండట్లేదు, అందరూ దుర్మార్గపు పనులు చేస్తున్నారండి, మనం చేయట్లేదు. మరి దుష్ట ప్రవర్తన కలిగి ఉంటున్నారు, కానీ మనం కలిగి ఉండట్లేదు. వాళ్ళు మోసాలు చేస్తున్నారు, మనం చేయట్లేదు. మోసాలు చేసేవాళ్ళు, దుర్మార్గంగా జీవించేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా హ్యాపీగా ఉంటారండి. పత్యం చేసే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? పత్యం చేయని వాళ్ళకే హ్యాపీగా ఉంటుందా? ఎవరికి ఉంటుంది కదా? ఇంటిల్లి పాది సీరియల్ చూస్తారండి, మీరేమో చూడరు. మరి ఎవరు హ్యాపీగా ఉన్నారు ఇంతకని? వాళ్ళే హ్యాపీగా ఉన్నారా? కానీ ఆ హ్యాపీనెస్ ఎంతవరకు ఉంటుందండి? చూసేంతవరకే ఉంటుందండి. వీళ్ళకి ఏదన్నా కష్టం వచ్చింది అనేటప్పటికి ఇంకెందుకు వచ్చిన బతుకు సత్తే బాగుంటుందంట. అదే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ ఆ ఆలోచన వస్తుందా వాళ్ళకి? వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయనే నా సంగతి చూసుకుంటాడు అనేటువంటి ఒక విశ్వాసము, గొప్ప నిరీక్షణ వీళ్ళు కలిగి ఉంటారు. వీళ్ళకున్న నిరీక్షణ కానీ, వీళ్ళకున్న విశ్వాసం కానీ, వీళ్ళకున్న నమ్మకం కానీ వాళ్ళకు ఉంటుందా? ఏదో అలాగా కామెడీకి వచ్చింది నవ్వేస్తారు అంతే. నవ్వొస్తే నవ్వేస్తారు, కొంతమంది ఏడ్చేస్తారంట కూడా. ఏడుపు సీన్లో వస్తే ఏడ్చేస్తారంటండి. అదేదో ఏళ్ళకే జరిగిపోతున్నట్టు ఏడ్చేస్తారంటే, ఏళ్ళకే జరిగిపోతున్నట్టు నవ్వేస్తారంటండి. కానీ వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు నిలబడగలుగుతున్నారా చెప్పండి? అది ఉంటుందా మరి వీళ్ళ దగ్గర? ఆ ధైర్యం ఉంటుందా? ఆ నమ్మకం ఉంటుందా? ఆ విశ్వాసం ఉంటుందా? నిలకడగా నిలబడగలుగుతారా? అవి ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. ప్రస్తుతం 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 హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారు ప్రజలు. నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా తిరగాలి, అయ్యే కోరుకుంటున్నారండి. అందుకే మన పిల్లలకి మనము ఉప్పు పాలతో నేర్పినట్టు నేర్పాలి. సుఖాన్ని కోరుకోకూడదు, కష్టాన్ని మనము కష్టమైనా కూడా దాన్ని ఈజీగా మనం ఎదుర్కోవాలి. ఓర్పు సహనం ఉన్న వ్యక్తులండి ఎంత కష్టం వచ్చినా దాన్ని డీల్ చేయగలుగుతారు. అది ఒప్పుకోనోళ్ళు చిన్న కష్టం వచ్చినా కూడా అవతల వాళ్ళ మీద చేసేస్తారనమాట. కానీ అదే దేవుని కలిగిన బిడ్డలు వేయగలుగుతారండి? అలాగా వేయలేరు. అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకవేళ దేవుడు చూపించినా కూడా త్వరపడి మాట్లాడలేమండి. ఎందుకు మాట్లాడలేము? మాటలు రాక. ఎందుకు మాట్లాడు? ఎందుకు మనం అనవసరంగా మన యొక్క నోరుని ఎందుకు పాడు చేసుకోవాలి? మనం అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు మాట్లాడి మన నాలుగుని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి? మన పెదవులు ఎందుకు అపవిత్రం చేసుకోవాలని అలాంటి మాటలు మాట్లాడడానికి త్వరపడరు అనమాట అండి. అలాంటి మాటలు మాట్లాడడానికి త్వరపడరు. అందుకే దేవుణ్ణి కలిగి ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. డీప్గా దేవునితో మనం ప్రయాణం మొదలుపెట్టాము అంటే ఆ మార్గములు అనేకమైనవి మనకు ఎదురవుతూ ఉంటాయండి. అనేక పరిస్థితులు ఉంటాయండి, అనేక మలుపులు ఉంటాయి, టర్నింగ్లు ఉంటాయి. సాఫీగా నిటారుగా వెళ్ళిపోయే ఊరు ఏదైనా ఉంటుందండి? టర్నింగ్లు ఉంటాయి. కొన్ని ఊర్లకి టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని ఊర్లకి తక్కువ ఉంటాయి
కానీ టర్నింగ్ అనేటువంటిది ఉంటుంది, ఉండకుండా ఉండదు. అదేనండి నా టర్నింగ్ పాయింట్ అంటారు. ఎందుకంటున్నారు అలాగా? అక్కడ ఏదో జరిగింది, వాళ్ళ జీవితంలో ఏదో జరిగింది. అయితే సాతానుడు కూడా చాలా సులువుగా చిక్కులు పెడతాడండి. సులువుగా చిక్కులు పెడితే తెలివిగా తప్పించుకోవాలండి. వాడి చేతిలోకి వెళ్ళకూడదు, మనం దేవుని చేతిలో ఉండాలి, వాళ్ళ చేతుల్లో కాదు ఉండాల్సింది. దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇంకా మనం మానసికంగా ఎదగకపోతే మనకు అర్థం కావండి. ఈరోజు నేను చాలామందిని నేను చూసినప్పుడు అసలు వీళ్ళకి దేవుడు అంటే తెలుసా అని ఆశ్చర్యం వేస్తున్నాను. అసలు దేవుడి గురించి వీళ్ళకి ఏం తెలుసు, అసలు ఏం అర్థం చేసుకున్నారు వీళ్ళు? చాలామందికి దేవుడు అంటే ఏంటో కూడా తెలియదండి. అసలు ఆయన్ని మనం తెలుసుకోవాలి అంటే చాలా పరిశీలనగా చేయాలండి. ఎలా తెలుసుకోగలుగుతామంట? చాలా పరిశీలన చేయాలటండి ఆయన గురించి. ఆయన మాటలు వినాలంట, ఆయన వాక్యాన్ని చదవాలట, ఆ వాక్యాన్ని ధ్యానించాలంట. అది కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఏకీభవించాలి. మనం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో దేవుని పట్ల, దాన్ని చూసిన ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడో దాన్ని బోధిస్తూ ఉంటాడండి. అంతేకాని మనము చిన్న చిన్న వాటికి మనము ప్రలోభాలకి గురైపోయి అసలు దేవుడు అంటే ఏంటో మనకు తెలియకపోతే ఇంకేం ప్రయోజనం అండి మన జీవితాలు, మన కుటుంబాల్లో కార్యాలు ఎలా జరుగుతాయి? సాతానుడు కూడా అన్నీ జరిగినట్టే చూపిస్తాడండి. అవ్వ ఆదాము దేవునితో చక్కగా గడుపుతుంటే సాతానుడు చూడగలిగాడా? మీరు ఆలోచించండి. అలాగే దేవునిలో కూడా మీరు ఎప్పుడైతే ఉపయోగపడుతున్నారో సాతానుడు నిన్ను చూసి ఏమి ఊరుకోడు. వాడు నీకేస్తాడు వల, నీకేస్తాడు గేలం. గేలం అంటే ఒక్క మనిషే పడతాడు, వలేస్తే అనేకమైన చేపలు పడతాయి. వాడు వల వేస్తాడు, ఆకర్షణ కలుగు చేస్తాడు. ఈ రోజుని సాతాను యొక్క ఆకర్షణ ఎక్కువైపోయిందండి ప్రజలు. ఆ ఆకర్షణకు లోనైపోయి చాలా ఇష్టమైపోతుందండి అది ప్రజలకి. ప్రజలంటే దేవుడి బిడ్డలు అని చెప్పుకునే వారికి, నేను దేవుని బిడ్డనే అని నేను చెప్పుకుంటే మరి దేవుని ఆత్మ నాలో నివసిస్తుందా? దేవుని ఆత్మ నాలో నివసిస్తే సాతాను వేసే బుచ్చులో నేను ఎలా పడతాను? వాడు వేసే వలలో ఎలా పడతాను? మన ఆత్మీయ యంత్రాలు తెరవబడి ఉంటే మనం గ్రహించలేమా? అది దేవునికి సంబంధించిందా దెయ్యానికి సంబంధించిందా మనం గుర్తుపెట్టలేమా? గుర్తుపట్టాలి. నీచమైనవేవో ఘనమైనవేవో నువ్వు గుర్తుపట్టాలన్నాడు దేవుడు. స్టార్టింగ్లో మీటింగ్స్ అయ్యి చేసిన ఆ టైంలో నేను ఒక విషయంలో బాగా బాధపడుతుంటే అప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఇర్మియాలోదే అనుకుంటా. నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినొద్దు అన్నాడు ఆయన. నేనేంటంటే నలుగురు సంప్రదించి నలుగురు మాట్లాడుకుంటే ఒక కొలుపుకి వస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను. నాలాంటి మనసు కాదు కదా మరి వాళ్ళది. నా మనసు వేరు, వాళ్ళ మనసు వేరు. వాళ్ళ భూ సంబంధించిన వాటికి ఆకర్షింపబడుతున్నారు. అలాంటప్పుడు దేవునాత్మ వాళ్ళలో ఎందుకు పనిచేస్తుంది? చాలా ఖచ్చితంగా చెప్పాడు దేవుడు నాకు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినొద్దు అన్నాడు. ఎంత ఆయన బుద్ధి వచ్చింది ప్రభువా, ఎంత నష్టపోయాక ఇంకా నాకు బుద్ధి రాక ఏం చేస్తుంది? అలాగే తండ్రి అనేసి ఓకే అన్నాను. అక్కడి నుంచి ఇంక వినడం మానేశాను అనమాట. నాకు సలహాలు ఇవ్వడం ప్రారంభించేవాడు. సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తే నాకు అర్థమయ్యేది అది దేవునికి సంబంధించిందా దెయ్యానికి సంబంధించిందా. ఇంక నేను వినేదాన్ని కాదండి. ఎప్పుడైతే వినటం మానేశానో దేవుడు ఏం చెప్తున్నాడు అదే చేస్తున్నానండి. అలాంటప్పుడు ప్రజలు మనల్ని చాలా ఎగతాళి చేస్తారు. దేవుడు చెప్పింది మాత్రమే విన్నప్పుడు చాలా ఎగతాళికి గురవుతాం. దేవుడు చెప్పింది కాకుండా ప్రజలు చెప్పింది మనం విన్నాము అంటే
మనకు జైలు కొడతాడు. అందరికీ నువ్వు నచ్చేటట్టు బతుకుతావా, దేవుడికి నచ్చేటట్టు బతుకుతావా? మీరు మాట్లాడుతుంటేనండి ఇంకా వినాలనిపిస్తుందండి, ఇంకా వినాలనిపిస్తుందండి. వినాలనిపిస్తే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అక్కడ వినాలనిపించకూడదు. ఏంటి ఇలా చెప్తుందేంటి అని కోపం రావాలి. అదేంటండి అలా రావటం ఏంటి? వాళ్ళందరికీ వినబుద్ధేసేలాగా ఉన్నాయి కదా మాటలు, వినబుద్ధేసేలాగా ఉన్నాయి కాబట్టి అక్కడ పని అవ్వట్లేదు. అక్కడ వాళ్ళకి ఏమి రావాలంట? మనం సత్యవాక్యాన్ని చెప్పేటప్పుడు మన మీద పిచ్చి కోపం వస్తుందటండి వాళ్ళకి. అదేంటి అలా చెప్తున్నారేంటి, అందరూ ఇలా చెప్తుంటే ఏళ్ళేంటి ఇలా చెప్తున్నారు అని కోపం రావాలటండి. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళ హృదయంలో ఏం జరుగుతుంది? కార్యము జరుగుతుంది, కార్యము జరుగుతుంది. ఏంటి అయ్యగారు ఇలాగే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు కదా, నువ్వెందుకు ఇలాగ చేస్తావేంటి, నువ్వు కోలాపురం చేస్తావేంటని. వాళ్ళు ఎలా చేస్తున్నారు అదంతా నాకు అనవసరం. నా దేవుడు నాకేం చెప్తే నేను అదే చేస్తాను, నన్ను పిలిచిన వాడు నాకేం చెప్తే నేను అది చేస్తాను, అంతే తప్ప నేను ఇంకో రకంగా నేను చేయను. నలుగురు ఏదో చేస్తున్నారని ఆ రకంగా చేయడానికి కానీ నన్ను పిలిచింది ఏర్పాటు చేసుకుంటే అని చెప్తే చూడండి, సమరయ స్త్రీ యేసు ప్రభుని పట్టుకుని మనము మన పితరులు మన పశువులు తాగారు ఈ బావి నీళ్ళు, ఆ యాకోబు బావి తవ్వించాడు, వాళ్ళందరూ తాగారు, ఇప్పుడు మనం తాగుతున్నాము ఈ బావి నీళ్ళు, యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని అడిగినాము. ఏమన్నదే? నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అనేసి అడుగుతుంది. ఆ బావి నీళ్ళు తాగితే మళ్ళీ నీకు దాహం వేస్తుంది, నేనిచ్చే జీవజలము అనేటువంటిది నువ్వు త్రాగితే ఎన్నటికే దాహం వేయదు అన్నాడు ఆయన. నేను గొప్పవాడిని అని చెప్పకుండా ఎంత చక్కగా చెప్పాడు ఆయన. అదే జ్ఞానం అంటే. అవి భూ సంబంధించిన నీళ్ళు అయ్యి, ఆ భూ సంబంధించిన నీళ్లు నువ్వు తాగితే మళ్ళీ నీకు దాహం వేసేస్తుంది. ఈయనిచ్చే జీవజలం మనం తాగితే అది దాహం అయింది. ఇంకా మనలో ఊరిడి ఓటగా ఏమవుతుందంటే మనలో నుంచి అది ప్రవహిస్తుందటండి. ఎవరు హృదయాన్ని అయితే కాపాడుకున్నారో వాళ్ళ హృదయంలోంచి జీవధార బయలు వెళ్తుంది అని చెప్పేసి సామెతల్లో 3వ అధ్యాయమో 4వ అధ్యాయంలో మాట ఉంటుందండి. 10వ వచనంలో అనుకుంటా ఉంది. నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యమైంది నీ హృదయము, ఆ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటే నీ హృదయంలోంచి జీవధారలో బయలు వెళ్తాయి అని చెప్తాడు అనమాట అండి సొలొమోను గారు. అంటే ఎవరమైతే మన హృదయాన్ని కాపాడుకుంటామో మన హృదయంలోంచి జీవధార బయలు వెళ్తుందటండి. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆత్మకు సంబంధించిన దాన్ని బోధిస్తాడా లేదా చెప్పండి? మన ఆత్మకు సంబంధించిందే కదా ఆయన బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ కేవలము శరీరానుసరమైన అవసరతల కోసం అక్కర్ల కోసమే బోధన జరుగుతుంది అంటే రండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు, మీరు దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు, ఇదే నా బోధ అంటేని ఆయన దగ్గరికి ఎంతమంది వెళ్ళలేదండి? ఆశీర్వాదాల కోసం ఇస్తే వెళ్ళారు అనుకోండి, ఇంకెన్నిటికీ వాళ్ళకి ఆశీర్వాదాల మీదే మనసు ఉంటుంది, ఇంక దేవుని మీద కానీ దేవుని మాట మీద కానీ ఉండదండి. లేదు నాకు దేవుడే కావాలి, ఆయన నన్ను రక్షించాలి, ఆయన రక్షణ నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి అని మనం అనుకునేటప్పుడు ఆశీర్వాదాల మీద దీవెనల మీద మనసు పెట్టం. మనం దేవుని మీద పెడతామండి. మొన్నే మనం మాట్లాడుకున్నాం ఓ రోజుని, పోయిన ఆదివారం ఎప్పుడు అనుకుంటా, ఆశీర్వాదాలు పట్టుకుని ఆయన ఏం చేస్తాడని వచ్చింది మనకి ఎదురొచ్చేస్తాడట. ఆశీర్వాదాల కోసం వెళ్ళారు వాళ్ళు. ఆశీర్వాదాల కోసం వెళ్తే తప్పకుండా ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాల కోసం వెళ్ళకపోయినా కూడా ఆశీర్వాదిస్తాడు ఆయన. అవునా కాదా? ముఖ్యంగా దేవుని కొరకు వెళ్ళాలండి. మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనం?
దేవుని కొరకు వెళ్ళాలి, దేవుని మాట కొరకు వెళ్ళాలి. ఆయన మాట వినడం కోసం మనం వెళ్ళాలి. మనం వింటాము, చదువుతాము, ధ్యానిస్తాము, అయినప్పటికైనా బోధ మనకు అవసరం. మందిరంలో ఏమవసరం? మనకి బోధ అవసరం. ఏ రోజు పాఠం ఆ రోజే ఉంటుంది. ఈ వారం వచ్చింది నెక్స్ట్ వారం రాదు. అలాగా వారం వారం మనం పాఠాలు వింటూనే ఉంటామండి. ఈ బైబిల్ కేవలం చదివేసి పక్కన పెట్టడం కోసం కాదు. ఎందుకు రాశాడు ఇది మన కోసం? ఎందుకు రాయించాడు ఇది? ఆయన యందు మనము భయము భక్తి కలిగి ఉండాలని చెప్తున్నాడు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది కూడా దేవుని గురించి వినడం వల్ల కలుగుతుంది. మనకి దేవుడు అంటే భయం ఉంటుంది మనకి. ఎందుకని? ఆయన ఏదో చేసేస్తాడని కాదు. భయం అంటే దేనికి భయం ఉండాలి? పాపము చేయడానికి భయం ఉండాలి, పాపపు మాటలు మాట్లాడడానికి భయం ఉండాలి. దేవుని బిడ్డలమైనప్పుడు దేవుని యొక్క లక్షణాలు మనలోకి రావాలి. అవి రాకుండా నేను ప్రార్థన చేసి ఆయన ఇంప్రెస్ చేస్తాను, నేను కానుకిచ్చి ఆయన ఇంప్రెస్ చేస్తాను, నేను ఉపవాసాలు ఉండి చేస్తాను, నేను కన్నీరు కార్చేసి చేస్తాను అంటే వాటి వల్ల అవుతాడండి ఆయన? చెప్పండి, అవుతాడా? అవ్వడు. ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఆ భయం మనలో ఉందో, అమ్మో నా దేవునికి ఇష్టం లేని పని నేను చేయకూడదు అనే భయం ఉండాలండి మనలోని. ఇది నా దేవునికి ఇష్టం కాదు, ఇది నా దేవునికి ఇష్టం కాదు. ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు, ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి ఏది ఇష్టం కాదు. ఆయనకి ఇష్టమైంది మనకి ఇష్టమైపోవాలి, ఆయనకి ఇష్టం లేనిది మనకి ఇష్టం కాకూడదు. అంతే, అవ్వదే కలగా. ఆయనకి ఇష్టం లేదు మనకి ఇష్టం కాదు. ఎందుకని? నా తండ్రికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు. ఒత్తిడి జరుగుతుంది మన మీద. దేవుడికి ఇష్టం లేని పని మనం చేసేలాగా మన మీద ఒత్తిడి తీసుకొస్తాడు సాతానుడు. ఆ ఒత్తిడికి కూడా ఏమవ్వాలి మనం? మీరేమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, నా దేవునికి ఇష్టం లేని పని నేను చేయను. అందులో ధైర్యం కావాలి. పనికి మళ్ళీ పనులు చేయడానికి కాదు ధైర్యం కావాల్సింది. వీళ్ళు చాలా ధైర్యవంతులండి. ధైర్యవంతులండి దేనికి ధైర్యవంతులేను? చేయడానికి, కార్యాలు చేయడానికి ధైర్యమా? దాన్ని ధైర్యం అంటారా? దేవునికి ఇష్టం లేని చేయడం ధైర్యం అంటారా దాన్ని? దేవుని దృష్టి మన మీద ఉంటుందండి. అప్పుడు యుక్తి కుయుక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా సాతానికి సంబంధించిందండి. దేవుడికి సంబంధించింది కాదండి. అందుకే సాతానుడు మనకి యుక్తి నేర్పిస్తాడు, కుయుక్తి నేర్పిస్తాడండి. అదే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడితే కనుక మనం వెంటనే గ్రహిస్తాం, ఇది దేవునికి సంబంధించింది కాదు, ఇది దేవునికి సంబంధించింది కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా దేవుని బిడ్డల్లాగా నటిస్తారండి కొంతమంది. కానీ మన ఆత్మీయ నేత్రాలు తెలిసాడు కదా దేవుడు. వాళ్ళు ఎంత వేషాలు వేసినా ఎన్ని చేసినా మన ఆత్మీయ నేత్రాలు తెలిసాడు కదా దేవుడు. దొంగోడు అంటే దొంగతనం చేసేసి దొరకకుండా ఎన్నో ప్లాన్లు వేసుకుంటాడట, కానీ ఎక్కడో చోట మిస్ అవుతాడట. నేను ఇంత పగడబందీగా చేశాను, మీరు ఎలా కనుక్కున్నారని అడుగుతాడు. వాడు ఎంత పగడబందీగా చేయని మనకే ఈ మామూలు ఈ నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి. అవి వెలిగించబడితే ఆ నేత్రాలు పనిచేస్తే ఈ దొంగలు పట్టేయచ్చు అన్నమాట. వాళ్ళు ఎన్ని టెక్నిక్లన్నా ఉపయోగించనివ్వండి, అది పట్టేయచ్చు. దేవుని బిడ్డలు అంటే దేవుని లాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలి. దేవుని లాంటి ఆయన ప్రవర్తన ఎలా ఉందో ప్రవర్తన మనలో వచ్చేస్తుంది. నాకు బాగా అర్థమవుతున్నాయి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు లోతులకు తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే నాకెంత. చూడండి, మొన్న ఎప్పుడో వచ్చింది ఈ వాక్యం.
యెషయా 54వ అధ్యాయంలో పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని నిమిషం మాత్రం కోపం ఉంచాను అంతే నీ మీద, మళ్ళీ నిన్ను సమకూరుస్తున్నాను, ఇక ఎన్నటికీ కూడా నీ మీద కోపం ఉంచునని నీతో నేను నిబంధన చేస్తున్నాను అన్నాడు ఆయన. అని ఒక మాట ఏం చెప్పాడంటే, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా. ఆ పర్వతాల లాంటి వ్యక్తులు కూడా ఏంటి వీళ్ళు ఏంటి ఇలాగా ఉపయోగిస్తున్నారేంటి, ఎందుకు ఇలాగా, వీళ్ళ మనసులు ఎందుకు ఇలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎందుకు ఇలా ఉంటున్నాయి, వీళ్ళ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంటుంది, పర్వతాల్లాగా వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూనే, ఎందుకు ఇలాగ ఉన్నారు వీళ్ళు. అందుకే చెప్పాడు ఆయన, పర్వతాలు కూడా ఏమైపోతాయంట, తొలగిపోతాయి అంటండి. ఎందుకు తొలగిపోతాయి, వాళ్ళకు వచ్చిన పరిస్థితులను బట్టండి. ఎప్పుడో ఆకర్షించింది సాతాను అంటారు కానండి, ఇప్పుడు మరీ ఎక్కువైపోయారండి. ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించుగా చాలామందికి భూ సంబంధించిన ఆకర్షణ కలుగు చేసేస్తున్నాడండి. కాకపోతే అందరికీ ఒక రకంగా చేయట్లేదు. ఎవరు ఎలాగ చేస్తే నమ్ముతారో ఆ రకంగా టెక్నిక్లు ఉపయోగిస్తున్నాడు అన్నమాట. అది గ్రహించలేని వాళ్ళు ఏమవుతున్నారంటే అందులో పడిపోతున్నారు, బందీలు అయిపోతున్నారు. అర్థం అవ్వట్లేదంటే ఇది దేవుని పనే, ఇది దేవుని పనే, ఇది దేవుని పనే అనుకుంటున్నారు తప్ప అసలు వీళ్ళకి ఆత్మనేత్రాలు తెరవబడియా, వీళ్ళ మనోనేత్రం వెలిగించబడిందా, అలా అయితే ఎలా ఎందుకు చేస్తారు వీళ్ళు అని పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వారి కొరకు కూడా నాకు అర్థం చేపిస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఇలా నడిపించడు కదా, వీళ్ళ నడకేటి ఎలా ఉంది. కొన్ని పావురాల్లో కంట కాకి వెళ్ళి కలిసిందంటండి. పావురులాగా వైట్ కలర్ ఏం చేసుకుందంట, ఏం చేసుకుని వెళ్ళిందంట. వర్షం వస్తే రంగు పోయిందంటండి. పావురు రంగు పోద్దండి, అది ఒరిజినాలిటీ. రంగు పోయింది, రంగు పోయిందంటే అది వేరే సంగతి. మళ్ళీ ఏమైందంట, పావురు నిదానంగా నడుస్తుందటండి, కాకి ఇలా పక్కన నడుస్తుందట. మీరు ఎప్పుడన్నా చూసారో లేదండి, చూసారా? ఈసారి చూడండి ఎక్కడన్నా కాబట్టి పక్కకు నడుస్తుందటండి, పక్క చూపట్టండి కాకి నిటారుగా చూడదండి. ఇదేంటి ఏదో వర్షం వస్తే ఏదో అయిందనుకున్నాం, దీన్ని నడకేటి మనకులాగా లేదేంటిది అని పావురాలన్నీ గమనిస్తున్నాయటండి. గమనిస్తుంటే అది ఏంటో ఈ పావురాలేమో గుడగుడ గుడగుడమన్నట్టు అనిపిస్తుందండి. వాటి స్వరం, కాకి స్వరం ఎలా ఉంటుందండి, కావు కావు అన్నదండి. ఈ కావు కావు అనేటప్పటికి ఇది మన జాతి పక్షి కాదు ఇది అని చెప్పేసి ఈ పావురాలన్నీ దాన్ని ఎలగొట్టేసినాయి అంటే. చూసారా? అది వేషం వేసినా ఏమన్నా కలిసిందండి వాటితోటి, కలవలేదు. దాని స్వరం కలిసిందా, కలవలేదు. దాని వేషం, దాని కలర్ వేరు, దాని యొక్క స్వరం వేరు, దాని యొక్క నడక వేరు. మనము దేవుని బిడ్డలైనప్పుడు దేవుడు నడిచినట్టుగా ఆయన మార్గంలోనే నడుస్తాం మనం. ఆయన ఏమంటున్నాడు, ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకే రాడు అని చెప్పాడు ఆయన. మరి ఆయన లాగా మనం నడవాలి కదా. మరి ఆయన ఏ వయసులో ఏ రీతిగా నడిచాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన పనిచేశాడు, ఆయన ఖాళీగా కూర్చోలేదు. ఆయన ఎలా పనిచేశాడు, ఆయన ఈ ప్రజల మధ్య ఏ రీతిగా అతను ఆయన జీవనం కొనసాగించాడు. ఆయన అదంతా ఒక మాదిరికరంగా మనకు చూపించాడండి. ఆయన జీవన శైలి కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, ఆయన బుద్ధి కావచ్చు, ఆయన ఆలోచన కావచ్చు, ఆయన ప్రవర్తన కావచ్చు, అన్నీ కూడా మనం ఎలా ఉండాలండి, ఆయనలా ఉండాలి. మనం ముమ్మూర్తులు తండ్రిలాగే ఉంటాడండి బిడ్డ, వాళ్ళ నాన్న నోట్లోంచి వచ్చినట్టు ఉంటాడండి పిల్లోడు అంటారే, అలాగే
మన డాడీలాగే ఉండాలి. మన ప్రవర్తన అయినా మన నడవడికైనా ఏదైనా కూడా అలాగే ఉండాలన్నమాట. ఇంకా ఒకటి ఎక్కువ ఏమి వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తుతం నేను చూస్తున్న దాంట్లో నాకు కనబడుతుంది ఏంటంటే అసూయ ఎక్కువ పనిచేస్తుందండి. ఏం పనిచేస్తుంది? అసూయ ఎక్కువ పనిచేస్తుందండి. వాళ్ళంత అలాగే హైలైట్ అవ్వడం ఏంటి, నేనెందుకు అవ్వకూడదు? మరి వాళ్ళని జీవించినట్టు నువ్వు జీవించవచ్చు కదా. వాళ్ళు జీవించినట్టు నువ్వు జీవించవు, కానీ నువ్వేమవ్వాలి? అక్కడ హైలైట్ అయిపోవాలి. అంటే దేని కోరుకుంటున్నట్టండి? ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకాళ్ళు హైలైట్ చేసుకోవడం అనేటువంటిది వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంది తప్ప, నన్ను బట్టి నా పరలోకపు తండ్రి హైలైట్ అవుతున్నాడా, నన్ను బట్టి నా పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుందా, నేను ఆయనకి మహిమను తీసుకొస్తున్నానా, ఆయనకు అవమానం తీసుకొస్తున్నానా అనేటువంటి గ్రహింపు కూడా కోల్పోయారండి ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు. ఎలాగ అయిపోయారు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతే. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. మనకున్నది కరెక్ట్ అయినప్పుడు ఇంక దేవుడు ఎందుకు మనకి చెప్పండి? అవసరం అంటారా దేవుడు? మనకి ఏ ఆలోచన వస్తే అదే దేవుడు ఇచ్చిన ఆలోచన అంట. దేవునితో నీకు సంబంధం ఎలాగుంది, ఆ రిలేషన్ ఎలాగుంది ఆయనతో నీకు, అది ఏమి పట్టింపు లేదండి. దేవుడితో గడిపే అవసరమో లేదు. ఆయన చెప్పిన మాటనేమో పెడచి వినిపెడతారు, వాక్యం చదువుతారు కానీ దాన్ని ధ్యానించరు. ఇది బోధించేది వేరవుతుంది, వాళ్ళ జీవన శైలి వేరవుతుంది. ఎలాగ దేవుడి బిడ్డలుగా జీవిస్తున్నారు నాకు చెప్పండి? అసలు ఎక్కడ కనబడుతున్నారు దేవుళ్ళు? ఎంత భయంకరంగా సాతానుడు దేవుడి బిడ్డలు అనుకున్న వాళ్ళని తోక తీర్చి పడేసినట్టు పడేస్తున్నాడు, వలేసి పట్టేసినట్టు పట్టేస్తున్నాడు. ఈ లోకపు ఆకర్షణలకి వాళ్ళని ప్రలోభ పెట్టి ఆ ఆకర్షణ కలుగు చేసి లాగేస్తున్నాడు. దేవుడు మన మీద ఇంకెక్కడ పెడతాడు దృష్టి? ఆలోచించండి. ఆయన దృష్టి మన మీద ఉండాలి అంటే ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు తప్పకుండా ఆయన దృష్టి మన మీద నిలబడుతుంది. ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఏ టైంలో మనకి ఏ అవసరం వస్తుందో, నా జీవితంలో అయితే ఏం జరగబోతుంది ఇంకా నాకు తెలియదు, ఆయన సహాయం చేస్తాడో అవన్నీ అయిపోయేటప్పుడు నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి, అన్నిసార్లు కాదు. ఎప్పుడు ఇలాగా అసలు దేవుడు నాకు కనీసం ఏమి తెలియకుండానే దేవుడు చేశాడు. తండ్రి నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావయ్యా, అని చెప్పేసి దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తానండి. కృతజ్ఞత ఆ గుండెలు భారం అయిపోతాయి అన్నమాట. నాకు ఎంత సహాయం చేసావా ప్రభు, నాకు కనీసం తెలియదు, నువ్వు కూడా తెలియదు తండ్రి. ఎలా తప్పించావయ్యా, ఎలా కాపాడావయ్యా, ఎలా రక్షించావు నాయన, నీకు స్తోత్రం తండ్రి అని చెప్పేసి ఆయన దృష్టి మన మీద ఉండాలి అంటే ఆయన యందు మనము భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టాలంటండి. ఏం చేయాలంట? ఆయన కృప కొరకు కనిపెట్టాలంటండి. ఏమన్నాడు ఆ మాట చదవండమ్మా. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వాళ్ళ మీద ఆయన దృష్టి నిలబడిపోతుందంటండి. అంటే దీని అర్థం ఏంటి? తండ్రి నీ కృప ఉంటే చాలు నాయన నా మీద, నీ కృప ఉంటే చాలు నాయన అనుకుంటారటండి కొంతమంది. ఆయన అనుకున్న వాళ్ళ మీద ఆయన దృష్టి ఏమైపోతుందంట? నిలబడిపోతుందంటండి. ఆయన కృప అంటే ఇంకా ఎలా ఉంటుందో చెప్పరా? పౌలు గారు సౌలుగా ఉండి అందరినీ చంపేసేవాడు. చంపేయడానికి కూడా ఆయన అనుమతి తీసుకున్నాడు, ఆజ్ఞ తీసుకున్నాడు. అలాగే శిష్యులు కూడా చంపేద్దామని చెప్పేసి వెళ్తుంటే వాళ్ళందరూ ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టారండి. దేవుడు శిష్యుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు?
ప్రపంచమంతా ఆయన సువార్త ప్రకటించడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. వేరే వాళ్ళ జోలికి వెళ్తే అది వేరే సంగతే. తన శిష్యులు ఆ శిష్యులు లోకమంతటా కూడా ఆయన్ని ప్రకటించాలి, వాళ్ళందరినీ దేవుని తట్టుకు త్రిప్పాలి, అట్టి బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళని కూడా చంపేయడం చాలా సునాయాసం అనుకున్నాడు. వాళ్ళని ఆల్రెడీ చంపేశాను కదా, వీళ్ళని కూడా చంపేయచ్చు అనుకున్నాడు అనమాట. అనుకుంటే దేవుడు ఊరుకుంటాడండి? వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే దారిలో పడగొట్టాడు. ఎవరన్నా వెళ్ళి ఏమన్నా చేశారు అతన్ని? గుర్రం మీద వెళ్ళి వాడిని పడగొట్టాడు ఆయన. ప్రభువా ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. ప్రభు అని ఎందుకు సంబోధించాడు ఇతను? ప్రభు పడగొట్టాడని ఎలా తెలిసి ఇతనికి? ప్రభువా ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. నీవు హింసించుచున్నా వేస్తున్నాను, నువ్వు మునుకోలకు ఎదురు తన్నుతున్నావు సౌలు అని మాట్లాడాడండి. కంటి చూపు పోయిందండి. అంత బలమైనోడు కింద పడ్డాడు, కళ్ళు కనపట్టలేదు, ఒక ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని చెప్పేసి ఎవరికి చెప్పాడు ఆయన? నేను వెళ్ళమని. ప్రభా నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావు ప్రభా? ఇప్పటికీ అందరినీ చంపేస్తున్నాడు కదా, శిష్యులు కూడా చంపేయడానికి వచ్చేస్తున్నాడు కదా, నన్ను వెళ్ళమంటావేంటి అతని దగ్గరికి? ప్రభునే బ్రతకడం నీకు ఇష్టం లేదా అన్నట్టుగా మాట్లాడి ఉంటాడు బహుశా. ఇప్పుడు అలా లేడు, అతను గుడ్డోడైపోయి ఉన్నాడు. అతను కళ్ళు తెరవాలి అంటే ఆ కళ్ళ నుంచి పొరలు రావాలంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలన్నాడు. పొరలు రాలేటట్టు దేవుడు చేయలేడా? చేయగలడా లేదా? కానీ ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని ఉపయోగించుకుంటాడండి ఆయన. ఉపయోగించుకుని వెళ్ళి ప్రార్థన చెయ్యాలంటే సరే ప్రభా అనేసి వెళ్ళాడు. సౌలా సహోదరుడా అనేసి అన్నప్పుడు ఎవరు బాబు అనేసి లేచి కూర్చున్నాడంట. ఇలాగా నీకేదో దర్శనం కలిగిందంట కదా దారిలోని, మరి ఇతరం తెలియదు కదా, ఇవన్నీ చెప్పేశాడు. ఇది ఇలాగంట కదా అంటే అవును సహోదరుడా అంటాడు. ఎప్పటి వరకు భయంకరంగానే చేశాడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే అవును సహోదరుడా అంటున్నాడు. అని అప్పుడు ప్రార్థన చేస్తే అతని కళ్ళ నుంచి పొరలు రాలి అని. శిష్యుల కంటే ఎక్కువ సేవ చేశాడండి ఆయన. ఎంత చేశాడు అంటే ఎంత భయంకరంగా జీవించాడో అంత తగ్గింపులోకి వచ్చేసాడండి ఆయన. అంత తగ్గింపులోకి వచ్చేసి దీనత్వము అన్నీ వచ్చినాయి అండి ఆయనలో. శిష్యుల కంటే ఎక్కువైపోయాడండి. అయిపోయినప్పుడు అతను దేవుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. అనేక మంది ప్రభువులోకి వస్తున్నారండి. కానీ అతనికి ఒక వ్యాధి వచ్చిందంట. ఏంటా వ్యాధి? కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయంటండి. కుమారు ప్రార్థన చేశాడట, ప్రభు నన్ను స్వస్థపరచు అని కుమారు ప్రార్థన చేస్తే దేవుడు అని కూడా నా కృప నీకు చాలు అని కూడా. అంటే ఆ కళ్ళల్లో ఆ సమస్య పెట్టింది దేవుడే. ఆయన తీసేయాలంటే తీసేయగలడు, కానీ అది లేకుండా ఉంటే నువ్వు రెచ్చిపోతావు. అది సాతాను ఒక ముళ్ళులాగా నీ బాడీలో దాన్ని నేను ఉంచానయ్యా అంటున్నాడండి ఆయన. మనకి ఏదైనా మన బాడీలో ఏ అవయవమైనా ఒకవేళ ఒక పెయినే రావచ్చు, ఏదోటి రావచ్చు అనమాట అండి. అయితే అలాంటప్పుడు మనము ఏం చేస్తామండి? సర్వసాధారణంగా ప్రభు నన్ను స్వస్థపరచుతండి అని ప్రార్థన చేసుకుంటాం, అందరం చేసుకుంటాం. చేసుకుని సహజమైనంత వరకు హాస్పిటల్కి వెళ్లకుండా చూసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈయన కూడా ప్రార్థిస్తున్నాడు, అయ్యా నా కళ్ళ సమస్య తీసేయను ఆయన అనేసి. ఆయన వెళ్తుంటే ఆయన నీడపడి స్వస్థతలు జరిగిపోతున్నాయి. ఆయన వేసుకున్న వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయన నడికట్టును పట్టుకుంటే స్వస్థతలు జరుగుతున్నాయి. అతని ద్వారా ఇన్ని స్వస్థతలు చేస్తున్నది దేవుడు, అతను కాదు. ఒకవేళ మేము ప్రార్థన చేసినా మీకు స్వస్థత కలిగితే అది మా వల్ల జరిగింది కాదు, దేవుడు మమ్మల్ని ఉపయోగించుకున్నాడు. ఆయనకి మేము లోబడ్డాం కనుక, విధేయత చూపించాం కనుక ఆ కార్యం జరుగుతుంది అన్నమాట అండి. అయితే పలుమార్లు ప్రార్థన చేశాడంట, కానీ నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటున్నాడండి. ఏం కృప ఏంటయ్యా బాబు, ఈ కళ్ళ సమస్య నాకు చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి అంటే, సాతాను ముళ్ళుగా ఒక ముళ్ళు నీ శరీరంలో ఉంచాను.
ఎందుకంటే శిష్యుల కంటే ఎక్కువ ప్రత్యక్షతలు అయిపోయినాయి అండి. ఎక్కువ ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళకి ఏదో ఒకటి పెడతా ఉంటాడండి. ఎందుకు అంటే మనకి ఏది లేకపోతే గర్వం వస్తుందంట. సాతానుడు దాన్ని ఉపయోగించుకుంటాడనమాట. సాతానుడు ఉపయోగించుకుంటాడు. అయితే నా కృప నీకు చాలన్నాడు కానీ వ్యాధిని తీసాడండి దేవుడు. అంటే ఇప్పుడు అతని మీద కృప ఉన్నట్టా లేనట్ట? స్వస్థత జరిగితే కృప ఉన్నట్టు, స్వస్థత జరగకపోతే కృప లేనట్టు కాదండి. ఆ వ్యాధి ఉండడం కూడా అది ఒక కృప కింద. దాన్ని భరించడానికి శక్తి ఇస్తున్నాడు ఆయన. కొన్ని వ్యాధులు భరించడానికి శక్తి ఇస్తాడండి మనకి. ఆయన తీసేయాలనుకున్నప్పుడు ఆయన తీసేస్తాడు. మనకేం చెప్పడు ఆయన. ఎప్పుడు తీసేస్తాడో మనకు తెలియదు. తీరా హాస్పిటల్కి వెళ్తే ఆ సమస్య లేదని వస్తుంది మనకి రిపోర్టు. అంటే ఆయన ఎప్పుడు తీశాడు? ఇదిగో నీకు స్వస్థత ఇస్తున్నానని చెప్పి తీయడది. ఎప్పుడు తీస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు ఉంచాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు తీసేయాలో కూడా తెలుసు ఆయనకి. అదే నేను ఆలోచించుకుంటున్నాను. ప్రభా ఈరోజు నేను ఆలోచించుకున్నానండి, ఎన్ని అనారోగ్యాల నుంచి నాకు స్వస్థత ఇచ్చావు ప్రభా నువ్వు అని దేవుడిని స్తుతించుకున్నానండి. ఈరోజు అలసలతో బాధపడ్డాను కొన్ని సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అన్నది లెక్క పెట్టలేదు కానీ కొన్ని సంవత్సరాలు బాధపడ్డానండి అలసలతో. ఎవరో ఒక ఆవిడ అలసలతో వస్తే ఆవిడకి ప్రార్థన చేస్తే ఆమెకి అలసల పోయింది. హల్లెలూయా. అంటే ఆ మార్గంలో నేను నడిచాను. ఆ బాధ నాకు తెలిసి ఎలా ఉంటుందో. ఒక వారం 10 రోజుల నుంచి మంట పట్టేస్తుందంట. కూలీనాలి పని చేసుకుని మనిషి ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ మొదటి ఇంకా నేను మందిరానికి వెళ్ళకుండానే ముందు విశ్వాసం నుంచి నాకు వచ్చిందన్నమాట. ఇలాగా బాగాలేదు ప్రార్థన చేయమని. ప్రార్థన చేస్తే ఆమె ఇంటికి వెళ్ళి పడుకోలేదంటే శుభ్రంగా అన్నం తిన్నదంట. లేచింది. ఆ సాయంత్రం మీటింగ్కి వచ్చేసింది. ఇంకా ఆ రోజు నుంచి ఆమెకు లేదు అసలు, అది అనారోగ్యం లేదు. ఒక్కసారి నా హృదయాన్ని కదిలించింది. నేను ఆ మార్గంలో వెళ్ళాను కదా, నేను చాలా సంవత్సరాలు అనుభవించాను కదా అనేసి. అది నాకు స్వస్థత ఇచ్చాడు ఒక రోజు దేవుడు. కొన్ని సంవత్సరాలు నేను అది అనుభవించానండి. ఆ తర్వాత ఒక దినాన్ని నాకు ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. మళ్ళీ తర్వాత వాక్యం చదివేటప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి వచ్చినప్పుడల్లా నేను అనుకునేదాన్ని, ఈమెకి వ్యాధి నివారణ అయిందని ఎలా తెలుసు అనుకున్నాను మనసులో. అనుకుంటే ఓహో ఎలాగయింది అని అనుకుంటున్నావా, నీకే రుచి చూపిస్తాను నువ్వు అన్నట్టుగా నాకు వచ్చింది. అంటే ఎలా వచ్చింది అంటే, ఒక 15 రోజులు బ్లీడింగ్ అయితే ఎలా ఉంటుందో ఒక 2-3 రోజుల్లో అంత బ్లీడింగ్ అయిపోయింది అనమాట. మీకు అసలు ఇలా కదలటానికి లేదు, అలా మెదలటానికి లేదు. అంత భయంకరంగా నేను అనుభవించానండి. ఎన్ని సంవత్సరాలు అనుభవించానంటే 5 సంవత్సరాలు అనుభవించాను. కొంతమంది అన్నారు ఆపరేషన్ చేయించేసుకోండి, గర్భసంచి తీయించేసుకోండి, ఇక ఆ ప్రాబ్లం ఉండదు మీకు అన్నారు చాలామంది స్త్రీలు. అలా తీయించేసుకున్న వాళ్ళు కూడా నాకు సలహా చెప్పారన్నమాట అండి. ఆ తర్వాత ఒక 2-3 మాత్రం మీకెందుకు పడుతుందమ్మా ఆపరేషన్, మీకు ఆపరేషన్ ఉండదు ఏముండదో, దేవుడు మీకు స్వస్థపరుస్తుంది అన్నారు. నాకు ఎక్కడో ఒక మూల దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఒక ఆశతో నేను ఉన్నాను. నాతో ఏకీపించింది ఒక 2-3 ఏకీపించాను. మీకేం జరగదమ్మా, మీకు దేవుడు స్వస్థత ఇస్తాడు అని. అంటే కరెక్ట్గా 5 సంవత్సరాలు నేను ఆ వ్యాధితో బాధపడ్డాను. 6వ సంవత్సరంలో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచినప్పుడు ఒక మాట చెప్పాను దేవుడికి, ప్రభా నేను మీటింగ్స్కి వెళ్తాను, ఇలాంటి ప్రాబ్లం ఉంటే నాకు చిరాగ్గా ఉంటుంది, వాక్యం బోధించాలి ఇవన్నీ చెయ్యాలి అంటే నాకు ఏదో కొంచెం అనీజీగా నేను ఫీల్ అవుతాను కదా ప్రభా, అందుకని ఇంక నాకు పీరియడ్స్ రాకూడదు, ఇంక నాకు నన్ను హీల్ చేసే ప్రభు అది కూడా చేసేయి అన్నాను అనమాట. అంటే అది కూడా హీల్ చేస్తాడు దేవుడు నన్ను. ఒక ఎంతవరకు అంటే ఒక 1 ఇయర్ ఎంతో ఏం అవ్వలేదు. 1 ఇయర్ తర్వాత కొంచెం కనిపించింది. మళ్ళీ కనిపిస్తే మా పాపతో చెప్తే ఎందుకైనా మంచిది లేడీ డాక్టర్ని
కలిస్తే బాగుంటుంది మమ్మీ అన్న. నాకేమో కలవడం ఇష్టం లేదు. ఎప్పుడు స్వస్థపరిచాడు కదా, మళ్ళీ నాకు ఎందుకు కనపడుతుంది అని. ఏమి అవ్వట్లేదు కానీ లైట్గా కనిపించింది అంతే. అప్పుడు వెళ్ళేసరికి ఆవిడ స్కానింగ్ తీసి, మీకేమీ లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు, అయినా మీకు పిలిచి రావాలి కదా, రాకపోవడం ఏంటి, మీకు ఇంకా అవ్వాలే అన్నది ఆవిడ. అవి ఎందుకు రావట్లేదు నాకు తెలుసులే మేడం అని నేను మనసులో అనుకున్నాను. అనే అంత ధైర్యం నాకు లేదు, అందుకని నేను అనలేదు. కానీ అవి ఎందుకు రావట్లేదో నాకు తెలుసులేంటే నా ప్రభు వాటిని కావకూడదని చెప్పాను ఆయనతోటి, కావకుండా చేస్తాడని మనసులో అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఆవిడ షుగర్ ఆయన్ని డాక్టర్ని కలవమన్నదనమాట. అక్కడికి అయితే 360 వచ్చింది షుగర్ స్టార్టింగ్. అంటే అది ఎప్పటి నుంచి మొదలైందో నాకు తెలియదు. నాకు చెప్పొస్తా ఏంటంటే ఏమన్నా అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు నన్ను. ఏంటండి ఎంత ఉందేటండి అంటున్నారు. అసలు షుగర్ ఏంటో, అది ఎంత ఉండాలో ఎంత ఉండకూడదో కూడా నాకు తెలియదు. అసలు దాని గురించే తెలియదు నాకు. ఆ రీతిగా మొత్తం మీద ఇప్పుడు చూసుకుంటే నాకు 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 11వ సంవత్సరంలో నన్ను జీవించేశాడు. నాకు చెప్పకుండా పోయిందని. ఆ ఆదివారమే మీకు గట్టిగా చెప్పాను. సోమవారం నేను చెక్ చేయించుకుంటే నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఒకసారి ఒక దైవజనుడు చెప్పానండి, పోయిన సంవత్సరం ఎప్పుడో అనమాట. వాటికి వింటున్నాను, మా పాప దగ్గర ఉన్నాను. ఎప్పటి వరకు నీకు అనారోగ్యంతో దేవుడు నిన్ను వాడుకున్నాడో, నీకు ఆరోగ్యం ఇచ్చి కూడా వాడుకుంటాడు దేవుడు అని చెప్పారు ఆయన. హల్లెలూయా. ఆ మాట రిసీవ్ చేసుకున్నాను. నిజమే తండ్రి, నువ్వు చేయగలవు నాయన, ఎన్ని వ్యాధుల నుంచి నాకు స్వస్థత ఇవ్వలేదు నువ్వు అని చెప్పేసి నేను విశ్వాసం ఉంచానండి. అంటే అప్పటి నుంచి ప్రార్థన చేసిన ఇది పోలేదు, ఇప్పుడు పోయింది. ఎప్పుడు ఏమనుకున్నాను అంటే, ఇంత మనీ నేను హాస్పిటల్కి వెళ్తూ నాకు ఇష్టం లేదు ప్రభు, అదేదో ఆ జబ్బు పోతే దానికి అయ్యే ఖర్చు నీ సేవలో నేను ఉపయోగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. అనవసరంగా ఎందుకయ్యా నేను హాస్పిటల్కి పోయిడు అని చెప్పేసి ఇలాగ అనుకుని అదే ప్రార్థన అండి. ఇంకేం గట్లు చేయలేదు, ఉపవాసం ఉండలేదు, ఆడలేదు, ఏమీ లేదు. కొన్ని మనం తీర్మానం చేయాలండి దేవుడి దగ్గర. ఆ హాస్పిటల్కి పోసే డబ్బులే దేవుడికి ఉపయోగిస్తే మంచిది కదా. మనం మరి హీల్ చేసాడా లేదండి? ఇంకా 2 నెలల మందులు ఉన్నాయి నా దగ్గర. అవి పట్టుకెళ్ళి ఎప్పుడొకప్పుడు మార్చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మరి డబ్బులు వస్తాయి కదా ఇచ్చేస్తేనే అనుకుంటున్నాను అనమాట. ఇలాగే ఈ వ్యాధుల మీద దేవుడు నాకు జయమిచ్చాడండి. హల్లెలూయా. ఇంకా ముందు అయితే ఏజెన్సీకి వచ్చిన తర్వాత నాకు జలుబు, భయంకరమైన జలుబు అనమాట అండి. చల్ల గాల్లోకి వెళ్ళాలంటే భయం అన్నమాట. కానీ నేను ఇంకెంత మొండిదాన్ని అంటే, ఎంత చలిగాల్లోకైనా వెళ్ళేదాన్ని అనమాట ప్రార్థన కోసం. మిగతా వాటి కోసం కాదు, ప్రార్థన కోసం. మీకు తెలుసు దేవీపట్నం అంటే గోదావరి పక్కనండి అది, ఆ ఇళ్ళు. అక్కడికి వెళ్ళేదాన్ని అనమాట క్రిస్మస్ టైంలో, చలిగాల్లో, డిసెంబర్ నెలలో. ఇంత చలిలోకి అలా బయటకు వస్తేనే నాకు టపటపటమని తుమ్ములు వచ్చేసేయండి. ఊపిరాడేది కాదు చాలాసేపు. చాలా అనుభవించానండి ఆ జలుబుతో. నిజంగా నేను చచ్చిపోతాను అన్నట్టు అయిపోయాను కూడా. అంత భయంకరంగా అనుభవించానండి. కానీ ఏ యొక్క మీటింగ్కి, బయటికి వెళ్ళే మీటింగుల విషయంలో మట్టుకు చలిని చూసి నేను ఆగిన మీటింగ్ ఏదీ లేదండి. హల్లెలూయా. దానికి జడవలేదు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసంతో వెళ్ళిపోయేదండి. వెళ్ళిపోయేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి టపటపమని తుమ్ములు వచ్చింది. నాకు విశ్వాసంతో ఎప్పుడైతే నేను బయలుదేరానో ఆ జలుబు మాట నాకు గుర్తుండేది కాదు, అసలు గుర్తే ఉండేది కాదు. అంత చలిగాల్లోకి ప్రయాణం చేసి వెళ్ళి ఆ గోదావరి పక్కనే ఉన్న ఆ ఎండ దగ్గర ప్రార్థనలో బయట కూర్చోవటం, చలిగాల్లో కూర్చోవటం. ఒక డాక్టర్ గారు అయితే, హోమియోపతి డాక్టర్ గారు, తలకంతా మొత్తం కవర్ చేసేసుకోవాలమ్మా, మీరు స్వెటర్ వేసేసుకోవాలి, ఇదంతా కవర్ చేసేసుకోవాలి, అంత బందోబస్తులో రావాలి మీరు బయటికి, అసలు మీరు బయట తిరగడానికి వీల్లేదన్నాడు ఆయన. క్రైస్తవు ఆయన, మంచి బిలీవర్ అండి ఆయన. ఆయన నేను తప్పు పట్టట్లేదు, కానీ ఆయన వైద్య ప్రకారంగా ఆయన చెప్పారు.
కానీ నా వైద్యుడు ఎవరో, నా వైద్యుడు ఆయన. ఈ లోకము డాక్టర్లు సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు పరమ డాక్టర్వే, నువ్వు నాకు ఏదైనా చేయగలవని నేను విశ్వాసం ఉంచుకుంటాను. మీరు చెప్పింది చెప్పారు, కానీ నేను ప్రార్థన మానేసి ఇంట్లో అయితే నేను కూర్చోను. అది నా వల్ల అయ్యే పని కాదు. ఎంత సరిగాలైనా నేను తిరుగుతాను. వీళ్ళు వైద్య ప్రకారంగా చెప్పాడు ఈయన, ఆయన తప్పు కాదు, కానీ నాకు పరమ వైద్యుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు నా సంగతి అని చెప్పేసి అసలు అది నాకు జలుబు ఉండేదన్న విషయం కూడా గుర్తులేక నేను వెళ్ళిపోయిందండి. అవన్నీ తిరిగి వచ్చేసి దాన్ని కనీసం ఒక్క తుమ్ము కూడా వచ్చింది కాదు, ఏమీ వచ్చింది కాదు, చక్కగా ఉండేదాన్ని. మరుసటి రోజు నుంచి మొదలైపోయింది, మరుసటి రోజు నుంచి మొదలైపోయింది. అది కూడా నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసా? మా పక్కన ఒక విశ్వాసం ఉండేదండి. ఆవిడ ఎలా చేసేదంటే, నేను అలా చెప్పేటప్పటికి మీకు అర్థమైపోద్ది అనమాట ఎవరు చేస్తారు అలాగా. తలస్నానం చేసండి, తలకి కట్టుకుని మోకరించి ప్రార్థన చేస్తుందటండి. ఎంతో తృప్తిగా ఉంటుందంట ఆవిడ. మీరు కూడా అలా చెయ్యండి, చాలా తృప్తిగా ఉంటుందండి. ఆల్రెడీ నేను తృప్తిగానే చేసుకుంటున్నాను. నేను సైతాన్ని చూసారా ఎలా ప్రేరేపిస్తుందో? మన మీదకి క్రైస్తవులనే ప్రయోగిస్తుందండి. వేరే వాళ్ళు ప్రయోగిస్తే మన మాటను, అందుకని క్రైస్తవులే ఉపయోగిస్తుంది మన మీద. ఒక రోజు ఎందుకు అలా మోకరించానో నాకు తెలియదండి. ఆమె మాట నాలో ఎందుకో బలంగా పనిచేసింది ఏమో మనకు తెలియదు, కానీ అలాగే తలకి బట్ట కట్టుకుని నాకు అలా కట్టుకుని మోకరించడం నాకు అసలు ఎప్పుడు లేదండి. నా అలవాటు లేదు, నాకు అలవాటు కాదది. సాతాను ఈమెలో ప్రవేశించి నన్ను ఇలా పట్టుకోవడం కోసం అలా చేసిందేమో నాకు తెలియదు, కానీ ఒకరోజు తలస్నానం చేశాను, టవల్ కట్టుకున్నానండి, వచ్చి మోకరించానండి, ప్రార్థన చేస్తున్నానండి, ఉక్కు పట్టేసిందండి. ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలు అనుభవించాను ఆ బాధని. అప్పుడు దేవుడి దగ్గర ఏడ్చాను, ప్రభువా నాకు అసలు ఈ జలుబే లేదు నాకు ఎప్పుడుని. ఆమె ఏదో చెప్పిందని నేను మోకరించాను, అసలు ఆమె చెప్పినట్టు నేను వెంటి ప్రభువా నాకు ఎప్పుడు ఇలాంటి అలవాటు లేదు కదా అని చెప్పేసి నేను దేవుడి దగ్గర ఏడ్చుకున్నాను అనమాట. నన్ను క్షమించయ్యా, ఆమె చెప్పినట్టు చేసినందుకు ఇది వచ్చినట్టు నాకు, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాను, కానీ నాకు తగ్గలేదండి. అంతకంతకి పెరిగింది తప్ప నాకు ఎప్పుడు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అంటే నాకు ఒక గుణపాఠం నేర్పించాడు దేవుడు అనిపించింది నాకు. అలాగే ఎవరు కట్టుకుంటారో మీకు గుర్తొచ్చిందా? తలస్నానం చేసి తలకు కట్టుకుని దేవుడికి ఏదో చేసుకుంటూ ఉంటారు, అవునా కాదండి? మరి ఎవరు ఆచారం ఇది కదా? అలా చేయమని మనకు బైబిల్లో ఉందండి. ఎంత సునాయాసంగా ఆమెను ఉపయోగించుకుని నన్ను పడేసిందో చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏం ప్రశాంతం ఉంది? ఉన్న ప్రశాంతత పోయింది నాకు, అవునా కదా? నేను అంత తప్పు చేశాను ప్రభువా. ఆమెదో చెప్పిందని నేను చేయటమేటయ్యా, నాకెప్పుడు ప్రశాంతతే ఉంటుంది కదా. ఆమెకు అలాంటి టైంలో ప్రశాంతత రావటం ఏంటి? ఇదేమి క్రియ అని అనుకుంటానే ఉన్నాను. ఒకరోజు అలా చేశాను. చూసారా, దేవుడి బెడ్లో అని చెప్పుకుంటున్న వారి ద్వారానే మనకి ఇలా జరుగుతాయండి కొన్ని. ఏది ఏమైనప్పటికైనా చాలా సంవత్సరాలు నేను ఆ వ్యాధితో బాధపడ్డానండి. ఆ వ్యాధితో చచ్చిపోవాలి నేను అసలు చెప్పాలంటే, అంత భయంకరంగా నాకు జరిగిందండి. ఈ మందిర నిర్మాణం జరుగుతున్నటప్పుడు చలిగాల్లో ఇక్కడే కూర్చుని దాని అయ్యగారు ఇంటి దగ్గర ఏం చేస్తావు ఒక్కదాని మీద వచ్చే, నువ్వు కూడా అక్కడ ఉండు, కానీ నువ్వు ఏం చేయొద్దులే, నువ్వు అలా కూర్చో అనేవారు అనమాట. నువ్వు కూర్చుంటే పని అయిపోతుందని కోరు ఈయన. నేను కూర్చుంటే పని అయిపోవడం దేవుడు జరిపిస్తాడని అని. లేదు దేవుడు చేస్తాడని వచ్చి కూర్చో, నువ్వు దేవుడు పెట్టావు కదా, నువ్వు దేవుడు మీరు కాదా అని అంటే, సర్లే నువ్వు దేవుడు పెట్టావు, నువ్వేం చెప్తే దేవుడు చేస్తాడు అది ఇది అనుకుంటా మొత్తం మీద. అంటే నేను మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకుని వచ్చిందాను అన్నమాట. వచ్చి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, ఉండు అన్నారు కొంతకాలం అనమాట. ఇచ్చేసి భోంచేసేసి నువ్వు కూడా తెచ్చేసుకొని ఇక్కడికి అన్నారు. మళ్ళీ నేను కూడా తెచ్చేసుకుని అయ్యగారు నేను తినేవాళ్ళు, వర్కర్స్ ఇక్కడ తినేవారు, మేము అక్కడ తినేవాళ్ళం. మళ్ళీ మా కూరలు వాళ్ళకి ఇచ్చేదాన్ని.
ఇలాగ చేసి ఇవ్వడం అనమాట. ఇంటికి వెళ్ళి ఏం చేస్తా, కూర్చో అని చెప్పేసి అలా కూర్చోబెట్టి పని వాళ్ళందరూ వెళ్ళిపోయేవారు. మేము బయటికి వచ్చేసరికి 8, 9 అలాగైన రోజులు ఉన్నాయండి. అప్పటికి ఇంత విరివిగా ఆటోలు లేవు, తక్కువగా ఉండి అన్నమాట. అందుకని వెళ్ళి అక్కడ నిలబడితే ఇంచుమించుగా మేము ఇంటికి వెళ్ళేసరికి 9, 9:30 అలాగా అయిపోయేదండి. కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎప్పుడు పోయిందో జలుబు నాకు తెలియదండి ఎంతగానే. ఆ జలుబు కోసం నేను ప్రార్థన చేయట్లేదు ఎంతగానే. ఎప్పుడు తీసేశాడో జలుబు తీస్తాడు దేవుడు. మనకి చెప్పకుండానే వెళ్ళిపోతాయి అమ్మాయి. ఎంత చలిగాల్లో మరి వచ్చి కూర్చుంటున్నాను కదా, ఆ చలిగాల్లో వెళ్తున్నాను కదా. కానీ నేను ఎప్పుడు ఇవన్నీ ఏమి చేయలేదు. నేను ఈ తలలకు కట్టేసుకోవడం, ఈ స్వెటర్లు వేసుకోవడం ఏమి చేసేదాన్ని కాదండి. అయ్యి అలాగే ఇష్టపడేది కాదు నాకు పెద్దగా. అయినప్పటికైనా దేవుడు ఎప్పుడు స్వస్థపరిచాడో నాకు తెలియకుండానే స్వస్థత ఇచ్చేశాడు. ఎన్ని చెప్పాను మీకు? ఒకటి జలుబు, ఇంకోటి అల్సరం, ఇంకోటేమో ఆ బ్లీడింగు, 4వది షుగరు. ఇవన్నీ చిన్న జబ్బులు కాదు కదా. అంత పెద్ద నా యొక్క శరీరంలోకి ఎంటర్ అయినవి. ఒక్కోటి కొన్ని సంవత్సరాలు బాధ పెట్టింది, ఒక్కోటి వెళ్ళిపోయింది. ఆ రీతిగా దేవుడు నాకు స్వస్థతలో దయచేసాడు. దేవుడు నామాకే మహిమ కలుగును గాని. ఆయన కృప అంటే వ్యాధి రావడం కూడా ఆయన కృపేనేమో అని అనుకోవచ్చు అన్నమాట. మరి పౌలు గారికి ఆయన కృప వల్లేగా ఉంచాడు కదా. మరి అలాగే కొన్ని వ్యాధులు ఉంచుతాడండి. కొన్ని వ్యాధులు స్వస్థత జరుగుతాయి, వెంటనే జరిగిపోయి వెంటనే జరిగిపోతాయి. కొన్ని ఏమో కొన్ని నెలలు ఉండి ఉంటాయి, వారాలు ఉండి ఉంటాయి, సంవత్సరాలు ఉండి ఉంటాయి. ఇవన్నీ కూడా నాకు సంవత్సరాలు నా బాడీని బాధ పెట్టినాయి అన్నమాట అండి. కానీ సజీవురాలుగా నన్ను ఉంచాడు దేవుడు. సజీవురాలుగా ఉన్నాను, బాధపడతానే ఉన్నాను, కానీ ఏది నేను మానుకోలేదు. ఏది అనుభవించినా కూడా నేను ఏది మానుకోలేదండి. చాలా అనుభవించాను. అవన్నీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అండి. ఇలాంటి వాళ్ళందరికీ నేను ఒక మాదిరే. మరి యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి కూడా అందులో కూడా మరి చాలామంది ఇందులో ఈ రీతిగా అనుభవించే వాళ్ళు ఉంటారు కదా. మరి నేను కనబడుతున్నాను కదా వారికి ఎదురుగానే. నన్ను దేవుడు ఎలా స్వస్థపరిచాడో మరి నేను చెప్పగలుగుతున్నాను కదా. మరి ఎంత సంతోషం అండి. నాకు సంతోషమే, మీకు సంతోషమే. మరి మీరు కూడా ప్రార్థన చేసేవారు కదా నా కోసం. మీకు వ్యాధులు ఉన్నా మళ్ళీ నా కోసం చేసేవారు. అలాగే ఇవి కూడా మీకు చెప్పకుండానే పోతాయి ఎప్పుడో ఒకప్పుడు. అందుకని ఆయన కృప అనేటువంటిది మన మీదకి రావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది ఎలా ఉండాలండి? ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలంటే, కనిపెట్టుకుంటే ఆయన కృప మన మీద వస్తుంది. నీ కృప చాలు నాయన, నీ కృప చాలు నాయన, నీ కృప ఉంటే చాలు నాయన అని అంటామే. ఆ కృప కొరకు కనిపెట్టుకుంటున్న మనకి కూడా ఎప్పుడో ఒకప్పుడు స్వస్థత ఇచ్చేస్తాడండి దేవుడు. అనారోగ్యం ఉంటే స్వస్థత ఇస్తాడు, అవసరాలు ఉంటే అవసరాలు తీరుస్తాడు, అక్కర్లు ఉంటే అక్కర్లు తీరుస్తాడు. ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, ఆ పరిస్థితులు గుండా మనం నడుస్తున్నాము, ఆ పరిస్థితులు ఒక రోజున వాటిని కూడా తొలగించేస్తాడు మన జీవితాల్లోంచి, కుటుంబాల్లో నుంచి. దేవుని యొక్క కార్యం ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదండి. ఆయనకి ఏమి మనము తెలివి నేర్పని అవసరం లేదు. ఆయన అనంత జ్ఞాని. మన జ్ఞానం ఎంత అండి, మన జీవితం ఎంత, మన జీవితం అంతా కలిసి ఒక నీటి బుడగ లాంటి వాళ్ళు, ఆవిరి రూపం వంటి వాళ్ళు, గడ్డి పువ్వు లాంటి వాళ్ళు, ఇవన్నీ పోలుస్తున్నాడు మనకి. అంత అల్పమైన జీవితం కలిగిన వాళ్ళకి ఎంత వెలుగుని దేవుడిస్తున్నాడండి మనకి. ఈ రోజున ఇలాగ సజీవంగా క్షేమంగా ఉన్నామంటే దేవుడి కృప కాదంటారా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.
పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య, ఈరోజు నాయన నీ యందు భయభక్తులు గల వారి మీద నీ దృష్టి ఉంటుందన్నావు. నీ కృప కొరకు కనిపెట్టే వారి మీద కూడా నీ దృష్టి ఉంటుందన్నావు తండ్రి నాయన ప్రభువా. అంటే నాయన మరి వాగ్దానం మాకు ఈరోజు నాయన ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నా జీవితంలో ఎన్నో అనారోగ్యాలు దాడి చేసి వాటన్నిటి నుంచి నన్ను తప్పించావు, రక్షించావు, నాకు స్వస్థతనిచ్చావు తండ్రి. ఈ రోజుని ఎంతగానో నా ఎడల నీ కృప హెచ్చుగా ఉంచావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. దావీదు మీదకి నా కృప వచ్చినట్లుగా నీ మీదకి నా కృప నీ మీదకి వస్తుంది. నీకే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్ల తరానికి వస్తుందని నాయన. వాళ్ళకి కనికరం చూపిస్తానన్నావు, దయ చూపిస్తానన్నావు తండ్రి. నీ కృప ఉంచుతానన్నావు తండ్రి నాయన ప్రభువా. మీకే స్తోత్రాలు తండ్రి నాయన. నీ కృప కొరకు కనిపెట్టే బిడ్డలుగా, కుటుంబముగా, సంఘముగా మేము ఉండాలి తండ్రి నాయన. నాయన ఈ యొక్క యూట్యూబ్లో నుంచి ఎంతమంది బిడ్డలైతే ఇప్పుడు చూస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో తండ్రి, వారందరితో కూడా మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభు, అది ఎట్టి వ్యాధి అయినప్పటికైనా తండ్రి, అది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నా కూడా అయ్యా దీర్ఘకాలం నుంచి నాయన అనుభవిస్తున్నారేమో, ఇక ఇది పోదో, ఇది ఇంతే అని ప్రభు నాయన అంటూ ఉన్నారేమో తండ్రి. కానీ నువ్వు నాయన నీ బిడ్డల మీద దృష్టి పెడితే అది తప్పకుండా నాయన దాన్ని తీసివేయగలవు తండ్రి నాయన. నాకు తీసివేస్తావయ్యా, నీ బిడ్డలకు తీసివేయి తండ్రి నాయన. ఎంతమంది బిడ్డలు నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్నారో వారందరి మీద నీ కృప రావాలి తండ్రి నాయన. నీ కనికరాలు రావాలి తండ్రి, నీ దయ రావాలి తండ్రి. నీ బిడ్డల మీద నీ దృష్టి పెట్టు తండ్రి, సహాయం ఇచ్చేయి తండ్రి నాయన. ఎంతమంది బిడ్డలు నాయన మందులు వేసుకుని ప్రభువా, ఆ మందులు వేసుకోలేని స్థితిలోకి వచ్చేసారేమో తండ్రి నాయన. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. యెహోవా రాఫా, మీరు స్వస్థపరచండి నాయన. ఏ బిడ్డలైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో తండ్రి, యేసు నామములో నా ప్రభు వారి యొక్క శరీరంలో నాయన, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నాయన, అది వారికి నాయన ప్రభు ఎంతో భారముగా బాధగా నాన్ని బిడ్డలు అనుభవిస్తున్నారేమో తండ్రి. ఇప్పుడే వారి యొక్క శరీరాల్లో ఉన్న షుగర్ అంతా యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి నాయన. నీ శక్తి కలిగిన నామాన్ని బట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి. నీ బిడ్డలు ఎప్పటి వల్లే చక్కగా తిని త్రాగి చక్కగా నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి తండ్రి నాయన. నీ సన్నిధిలో ప్రార్థించాలి తండ్రి నాయన. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఎన్ని సంవత్సరాల నుంచి నీ బిడ్డలు బాధపడుతున్నారో ప్రభు, అదంతా కూడా నాయన దుఃఖాన్నంతా తీసివేసి సంపూర్ణ ఆనంద సంతోషాలతో ఈ బిడ్డలు నిన్ను స్తుతి గానాలు చేయాలి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. ప్రతి దినము మానక నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి తండ్రి. అట్టి కృపని నీ బిడ్డల మీదకి రానివ్వండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నీ దయ, నీ కరుణ, నీ కటాక్షము నీ బిడ్డల మీదకి రానివ్వండి తండ్రి నాయన. ఎప్పటి వలె నాయన వారు చక్కగా తిని త్రాగడానికి నాయన ప్రభు, మంచిగా నిద్ర పట్టడానికి సహాయం చేయి తండ్రి నాయన. అది ఎట్టి వ్యాధి అయినప్పటికైనా నీ బిడ్డలనే నాయన నా తండ్రి బాధపడుతుందో మా ప్రభు నాయన, ఏ వ్యాధి అయినప్పటికైనా అది నీ బిడ్డలు విడిచిపెట్టి నరకాగులకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నాయన. నీ శక్తి కలిగిన కార్యం మీరు యొక్క బాడీలో జరుగునుగాక, ఆత్మలో జరుగునుగాక. అయ్యా మీరు కార్యం చేయండి నాయన, మీరు కార్యం చేయండి నాయన. నీ కరుణ కటాక్షాల బిడ్డల మీదకి రాని తండ్రి. వారి యొక్క హృదయము నాయన దుఃఖముతో కాదయ్య, ఆనందంతో సంతోషముతో నాయన గంతులు వేసే స్థితిలోకి బిడ్డలు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడా, గతంలో ఏ రీతిగా ఈ బిడ్డలు నిన్ను స్తుతించారో, ఆరాధించారో, గణపరిచారో అంతకంటే రెట్టింపు నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి, ప్రార్థించాలి తండ్రి నాయన. ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించాలి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చెయ్యండి నాయన. దయగా తండ్రి కృపగల నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడిన నీ దివ్య వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని అట్టి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయతండి. నీ కృపా కనికరాలు మా మీదకి రాని తండ్రి. ఆత్మకార్యం జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతటికి నాశనం. ప్రవేశనామల ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము
ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకి నిత్యము తోడుగా ఉండును గాక.